నమస్కారం. వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అండ్ వృషభ రాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, వారు ఎటువంటి పరిహారాలని పాటించాలంటారు? వృషభ రాశి వచ్చేటప్పటికి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాశాధిపతి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ శుక్రుడు. అయితే ఇక్కడ వీళ్ళకి ప్రస్తుతానికి చూసుకుంటే ఈ శని భగవానుడు ఏదైతే వక్రీకరించి ఉన్నాడో ఈయన వృషభ రాశి వారికి మామూలుగా యోగకారకుడు. ఓకే. అంటే ప్రతి మామూలుగా అయితే లగ్నానికి కానీ రాశికి కానీ చూసుకున్నప్పుడు యోగకారకులు ఉంటారు, అంటే వాళ్ళకి మంచి చేసేవాళ్ళు. అవును. సో అలాంటి మంచి చేసే వాళ్ళలో ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకుడు. ఓకే. నవమ దశమాధిపతి అయిన శని భగవాన్ దశమంలోనే వక్రీకరించి ఉన్నాడు. వీళ్ళకి దశమ స్థానాన్ని చూస్తున్నాడు, మళ్ళీ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. ఓకే. సో ఎప్పుడైతే భాగ్యస్థానాన్ని చూస్తున్నాడో వక్రీకరించి, మరియు ఎక్కడ చేశాడు, రాజ్యస్థానంలో అయ్యాడు. సో కాబట్టి కంపల్సరీ వీడు వృత్తి ఉద్యోగాల పరంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళకి బహుదూర ప్రయాణాలు అనేవి ఉంటాయి. ఓకే. ఎలా, నైన్త్ హౌస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది మనకు కనపడేటప్పుడు దూర ప్రయాణాలు. భాగ్యస్థానంలో ఉన్నాడు. సో భాగ్యస్థానం అనేటప్పుడు మనకి భాగ్యము అంటే సహజంగా మనం డబ్బు కానీ, లేకపోతే ఏదైనా కోరిక ఏదైనా నెరవేరడం కానీ, అంటే మనకు అనుకూలంగా మనకి ఎక్కువ లాభం జరిగే పద్ధతిలో ఉండేదన్నమాట. కాబట్టి సో నైన్త్ హౌస్ అనేటప్పటికి ఇక్కడ మనకు కనబడుతోంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా ఇది వరకు ఏవైనా మీరు ఆగిపోయి ఉంటే వాటికి చేసే కార్యక్రమాలు చేయడం ద్వారా ఇక్కడ కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వృత్తిలో స్థానంలో వక్రీకరించాడు కాబట్టి దూర ప్రయాణాలు ఉన్నా, అంటే ఏదో ఆన్ సైట్ వెళ్లాల్సి వచ్చినవి, అంటే లాంగ్ టర్మ్ వెళ్ళకపోయినా కూడా ఏదో 2-3 నెలలు వెళ్ళి రావడము, అంటే కుటుంబానికి దూరంగా ఉండడం. ఓకే. దూర ప్రయాణాలు అంటే క్యాంప్స్, ఏదైనా చూడండి, ఒక వారం 10 రోజులు వెళ్ళి రావడం, మళ్ళీ రాగానే 4 రోజులు ఉండగానే మళ్ళీ వెళ్ళడం, అంటే ఎక్కువ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తూ ఉండడం. అయితే ఏ పనిని చేసినా కూడా పనిలో బద్దగించకుండా ప్రతి పనిని కూడా ముందుకి వెళుతూ చేసుకోవాలి. ఎందుకంటే ఈయన కర్మస్థానంలోనే వక్రీకరించాడు. అవును. మామూలుగా ఆయన ఉన్న స్థానం ఉద్యోగ స్థానము, రాజ్యస్థానము, కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇప్పుడు కొద్దిగా డౌన్గా ఉంటుంది. ఓకే. అంటే రాజకీయాల పరంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త అనుభవజ్ఞుల సలహాలు కానీ, లేకపోతే ఆచితూచి నిర్ణయాలు, అంటే తొందరపడే నిర్ణయాలు అనేవి దేనికి పనికిరావు. ఓకే. కాబట్టి ఇలాంటి విషయాల్లో వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తిపరంగా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఓకే. అంటే ఏమైనా ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పులు కానీ, లేదా గతంలో ఏమైనా ఉద్యోగాలు అప్లై చేసి ఉంటే అవి ఇప్పుడు వాళ్ళకి, అంటే అప్పుడు వాళ్ళకి రాకపోవడం, ఇంకో దాంట్లోకి జాయిన్ అయిన తర్వాత అవకాశాలు రావడం. ఓకే. సో ఏది నిర్ణయం తీసుకోలేకపోవడం, డైనమాలో ఉండడం, ఇది తీసుకుందామా, అది తీసుకుందామా, ఇది వదిలేద్దామా. ఓకే. సో ఇలాంటి డైనమాలో ఉండడం. ప్లస్ దశమ స్థానంలో కర్మస్థానంలో ఉన్నాడు శని భగవాన్. సో శని భగవాన్ జనరల్ గా హెల్త్ ఇష్యూస్ ప్రకారంగా కానీ చూసుకున్నప్పుడు ఈయన దేనికి సంబంధించిన వాడు అంటే హెయిర్, జుట్టు, దాని తర్వాత మనం సహజంగా గోళ్ళు, పాదాలు, జాయింట్ పెయిన్స్, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా శనికారకుడు. దంతాలు, మన పంటికి సంబంధించి. సో ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం, అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే సడన్ గా, వయసుతో సంబంధం ఏమీ లేదు, సడన్ గా కాళ్ళు, లేకపోతే మనకి జాయింట్ పెయిన్స్ రావడం, కాళ్ళు పట్టడం, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ ఇది వరకు అయ్యి ఉంటే అవి మళ్ళీ పాత నొప్పుల కింద రావడం, లేకపోతే ఆల్రెడీ దీర్ఘకాలికంగా, అంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు కానీ, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కానీ మళ్ళీ రిపీట్ అవ్వడం వాళ్ళవి. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లోనూ ఇటు వృత్తిపరంగాను జాగ్రత్త తీసుకుంటూ వీళ్ళు కూడా శనివారాల నియమాలు పాటిస్తూ అంటే ఈలో మధ్యలో వచ్చే శని త్రయోదశి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, ప్రతి సోమవారం కూడా సంధ్యా సమయంలో
దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి, అంటే రోజు కొంతమంది కుదురుతుంది, కుదరకపోవచ్చు, కనీసం మండే అయినా సరే వెళ్ళి సంధ్యా సమయంలో పొద్దున కాకుండా వెళ్ళి కాసేపు ఒక్క 10 నిమిషాలు అక్కడ కూర్చుని శివాలయంలో స్వామివారి ధ్యానించుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీళ్ళకి ఈ వక్రీకరణ వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వాళ్ళు అమ్మయ్య అనుకోవడం అనేది ఉంటుంది. ఓకే.